ప్రైజ్ ది లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బైబిల్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్లో పాస్టర్స్కి కావాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి యాప్స్ మన మధ్యలోకి తీసుకొని వచ్చాం. కనుక ఈ యొక్క యాప్స్ పాస్టర్కి చాలా చాలా అవసరం. ఈ యొక్క రెండు బైబిల్స్ని కనుక తెలుసుకున్నట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని ఈజీగా మనము ప్రసంగించడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మొదటిగా ఇక్కడ మనకు 2 యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నటువంటి రెండవ యాప్ పాస్టర్ తెలుగు స్టడీ బైబిల్ అని ఇలా మనకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క యాప్లో మొదటిగా మనకు ఈ 3 లైన్స్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకు ముందు వెదకండి అని ఫస్ట్ వన్ కనిపిస్తుంది. అందులో మనము ఏదైతే ఒకవేళ టైప్ చేస్తామో లేదంటే మనకి ఏ యొక్క రిఫరెన్స్ కావాలో ఆ రిఫరెన్స్ యొక్క మొదటి 2 పదాలు కానీ లేదంటే ఆ యొక్క ఆ పదము మొత్తంగా కొట్టినట్లయితే అందులో ఉన్నటువంటి విషయాల్ని మనకు చూపిస్తుంది. రెండవది ఏంటంటే గతంలో చూసినటువంటి వాక్యం, అంటే మనం ఇంతకు ముందు ఏమైనా ఒకవేళ వాక్యం చూసినట్లయితే ఆ వాక్యాలు ఇక్కడ మనకు తేటగా కనిపించడం అనేది ఇలా చూపిస్తూ ఉంటుంది. కనుక రెండవదిగా మరలా ఇక్కడ చూడండి, బుక్ మార్క్ అని ఉంది కదా, దాన్ని మనం బుక్లో దాన్ని మార్క్ పెట్టుకున్నప్పుడు అది మనకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ సెట్టింగ్ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ సెట్టింగ్లో మనకు దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడడం అనేది జరిగింది. అలాగే ఈ బైబిల్ యొక్క మొదటి పేజీలోనే అసలు ఆదికాండం అనే బైబిల్లోని మొదటి అధ్యాయంలోనే పేజీలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ AA అనేటువంటి చూపిస్తుంది కదా, దాన్ని మనం ఒకవేళ పెంచినట్లయితే పెద్దగా అక్షరాలు కనిపిస్తాయి, అలాగే తగ్గించినట్లయితే చిన్నగా కూడా కనిపిస్తాయి. అలాగే ఈ లైన్స్కి మధ్య దూరాన్ని రెండోది మనకు దూరంగా జరగడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఇకపోతే ఇక్కడ కలర్ బాక్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో కూడా ఈ బాక్సెస్ మనం ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ నైట్ టైం అయినా అలాగే డే టైంలో కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా చక్కగా ఇలా కలర్స్ని మనం మార్చుకుంటూ మనకి యథావిధిగా కావాలనుకుంటే వైట్లోకి మనం పెట్టేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆదికాండం మొదటి అధ్యాయం అని ఉంది కదా, దాంట్లో కొన్ని బుక్స్ కనిపిస్తూ ఉంది. దాన్ని మనం ఒకవేళ ఇలా టైప్ చేసినట్లయితే మనకు కావలసినటువంటి ఆదికాండంలో ఆ మొదటి వచనంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని గురించినటువంటి విషయాలు, రిఫరెన్స్ ఏ పుస్తకాల్లో ఏ బుక్లో మరి ఆదికాండము నుంచి మొదలుకొని ప్రకటన వరకు ఎక్కడెక్కడ ఏ రిఫరెన్స్లు చూపిస్తూ ఉందో ఆ రిఫరెన్స్ని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే రెండవదిగా అక్కడ తెరిచి ఉన్నటువంటి బైబిల్ని కనుక మనం ఒకవేళ ఓపెనింగ్ చేసినట్లయితే అందులో ఈ వచనము రాసినటువంటి దేని కొరకు రాయబడింది, ఆ వచనంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి లోతైనటువంటి విషయాల్ని కొంచెం జాగ్రత్తగా మనకు అర్థమయ్యే రీతిలో ఇవి కనిపిస్తూ ఉంటుంది. ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఆ పదాన్ని ఈ గ్రంథంలో ఎన్నిసార్లు రాయడం జరిగింది అనే దానిని గురించి ఆ వచనము యొక్క అర్థాన్ని కూడా చాలా చక్కగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక అలాగే ఇది పాస్టర్స్కి చాలా ప్రాముఖ్యమైనటువంటి యాప్ అని మరి తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే రెండవదిగా యాప్ను మనం చూస్తూ ఉన్నాం. రెండవది సజీవవాణి యాప్ అని. ఈ యాప్ చాలా చాలా మంచిది, ప్రాముఖ్యమైనది కూడా, మనకందరికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది డైలీ వచ్చేటువంటి మనకు డైలీ కూడా ప్రతి వచనం మనకు వస్తూ ఉంటుంది.
ఇవి డైలీగా మనము వీటిని చూసుకొని కూడా చక్కగా దీంట్లో నుంచి మనం కొన్ని విషయాలు కూడా నేర్చుకోవచ్చు. అలాగే ఈ బైబిల్ యాప్లో ఇక్కడ మనకు ఫస్ట్న కిందన చర్చ్ బార్ ఒకటి కనిపిస్తుంది. అలాగే దాని పక్కన చిన్న బుక్ వంటిది తెరుచుకొని ఉండడం అనేది కనిపిస్తూ ఉంది. దానిని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ప్రతి పుస్తకం కూడా ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకం ఆదికాండం నుండి ప్రకటన వరకు మనకు చాలా చక్కగా తేటగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఏ గ్రంథం కావాలో, ఏ యొక్క మరి పుస్తకం కావాలో దానిని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము మొదటిగా ఆదికాండం గురించి చూసుకున్నట్లయితే 1వ అధ్యాయాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు తెలుగులోనే స్పష్టంగా ప్రతి ఒక్కటి క్లియర్గా బైబిల్లో ఏ విధంగా రాయబడి ఉందో అదే విధంగా ఇందులో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కిందన చూసినట్లయితే 3 బాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఆదికాండం అని, 1వ అధ్యాయం అని, మరలా ఇంగ్లీష్లో తెలుగు బైబిల్ అని ఉంది. ఈ థర్డ్ ఆప్షన్ని తెలుగు బైబిల్ అనే దానిని మనం టైప్ చేసినట్లయితే మొదటిగా తెలుగు బైబిల్ అని ఉంది. దాంట్లో మనం క్లిక్ చేసాము ఇది కాబట్టి ఇవన్నీ తెలుగులోనే మనకు కనిపిస్తూ ఉంది. మరలా దాన్నే మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు చాలా రకాలైనటువంటి బైబిల్స్ ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ టు తెలుగు కూడా ఉంది. మరి అలాగే మనకు ఏ వర్షన్లో కావాలనేది అది మనకు చాలా చక్కగా తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈఎస్వి కానీ, కేజేవి కానీ, లేదంటే ఎన్ఐవి కానీ, ఇలా మనకు ఇవి ఏ గ్రంథం అయితే మనకు బాగా చదవడానికి బాగుంటుందో అది కూడా మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకవేళ మనము ఇది ఎన్ఐవి గనక చూసినట్లయితే అక్కడ మనకు ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు చాలా చక్కగా మరి మంచిగా అర్థం అవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. అలాగే మరలా ఇక్కడ కామెంటరీ అని ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి గ్రంథ వివరణ కనుక ఒకవేళ మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఏమేమి వివరించబడుతూ ఉంది ఇంకా చాలా ఎక్కువగా క్లుప్తంగా స్పష్టంగా తెలియపరచడం అనేది దీంట్లో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ప్రతి వచనం కూడా వచనం టు వచనం ప్రతి వచనానికి ఉన్నటువంటి రిఫరెన్స్ మనకి ఇక్కడ చాలా తేటగా అర్థమవుతూ ఉంటుంది. మనం ఎక్కడైనా ప్రసంగిస్తున్నప్పుడు కానీ, లేదంటే మనం ఇంట్లో చాలా చక్కగా మరి బైబిల్ రీడింగ్ చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యంగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మరి చివరన ఉన్నటువంటి లాస్ట్ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే గ్రంథ విశ్లేషణ అని ఉంటుంది. దాన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆదికాండము గ్రంథము ఎప్పుడు వ్రాయబడింది, దేన్ని ఉద్దేశాన్ని బట్టి రాయబడింది, అసలు రచయిత ఎవరు రాశారు అనే దానిని గురించి తెలియపరుస్తుంది. ఆదికాండము అనే పేరు దాని యొక్క ప్రారంభం ఎలా స్టార్ట్ అయ్యింది అనే దానిని గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. రచన కాలము ఎప్పుడు రాయబడింది అనేది కూడా మనకు చాలా చక్కగా ఇందులో రాయబడి ఉంటుంది. అలాగే గత చరిత్ర, అక్కడ రాయబడినటువంటి గత చరిత్ర ఏంటి అనేది కూడా మనకు తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ ముఖ్య వచన భాగములు అని ఉంది. ముఖ్య వచనం యొక్క భాగములు అది ఏంటి, ఏ వచనాలు అనేవి కూడా చూపిస్తూ ఉంది. గ్రంథ పరిశోధన అనే దాని గురించి కూడా మనకు ఈ గ్రంథంలో అసలు పరిశోధన చేసినట్లయితే మనకు ఏ అధ్యాయంలో ఏం కనిపిస్తుంది, ఏమేమి వివరిస్తూ ఉంది అనే దాని గురించి కూడా మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అలాగే మొదటి భాగం చూసినట్లయితే, రెండవ భాగం చూసినట్లయితే, మూడవ భాగం, ఇలా ఒక్కొక్క భాగం ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని 3 భాగాలుగా ఎలా
దీనిని చేశారనే దాని గురించి కూడా తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ ప్రాముఖ్యులు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రంథంలో ఎవరు, ఈ ఆదికాండము గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేది చాలా స్పష్టముగా తెలియపరచడం అనేది జరుగుతుంది. చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాము, హవ్వ, హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, షారా, ఇస్సాకు, అలాగే యాకోబు, యోసేపు, ఇలాంటి పేర్లన్నీ కూడా స్పష్టంగా ఆ గ్రంథంలో ఎవరు ప్రాముఖ్యులు అనేది కూడా తెలియపరచడం అనేది జరుగుతుంది. అలాగే గ్రంథ వివరణ గనక చూసినట్లయితే ఈ గ్రంథంలో ఉన్నటువంటి వివరణను మనకు చాలా చక్కగా వివరించడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే దీనిని 7 పాయింట్లుగా ఇచ్చి ఉన్నాడు. ఆ 7 పాయింట్లు కూడా మనం చాలా జాగ్రత్తగా మనం రాసుకుంటూ దానిని స్టడీ చేస్తూ ఉంటే చాలా చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. కనుక మరి ఇకపోతే నెక్స్ట్ కొన్ని సంఖ్య వివరణలు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉంది. ఈ సంఖ్య వివరణల గురించి కానీ అలాగే మరిన్ని విషయములను మనం తెలుసుకోవడానికి దానిలో ఉన్నటువంటి విశేషం అంతా కూడా తెలియపరుస్తూ ఉంది. ఈ కింద చూసుకున్నట్లయితే అబ్రహాము జననము ఏ యొక్క సమయాల్లోనూ మరి యోసేపు వరకు కూడా జరిగినటువంటి సమయాలు ఏ సమయాలు అనేది చాలా స్పష్టంగా తెలియపరచడం అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే గ్రంథ గ్రంథం యొక్క ఈ నిర్మాణాన్ని గురించి చూసినట్లయితే చూడండి, మనిషి యొక్క ప్రారంభం చరిత్ర మొదటి పాయింట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవది ఎంచుకున్న పితృస్వామ్యులు అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ మనం ఈ దేవుడు ఎవరినైతే పితృస్వామ్యుల్ని ఎంచుకున్నాడో వారిని గురించినటువంటి అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, మరి ఏసావు, యోసేపులు కానీ ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అధ్యాయంలోని మరి చాలా చక్కగా వివరించబడి ఉంటుంది. కనుక మరి ఈ 2 యాప్స్ని కనుక మనం వాడుకున్నట్లయితే చాలా చక్కగా మరి అన్ని విషయాలు చాలా తేటగా మనకు అర్థమవడం అనేది జరుగుతుంది. కనుక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే